అంటే ఇఫ్ ఎనీ ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్ కాబట్టి నేను దీనిపైన కమెంట్ చేయలేను. కానీ ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది. పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, దర్ ఇస్ నో బ్యాన్ ఏం లేదు. కానీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. సో ఐఎమ్ నాట్ అవేర్, అది నేను చూడలేదు. చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ అప్పుడు వీ విల్ ఇష్యూ దెమ్ ఏ నోటీస్ టు అప్లై ఫర్ ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ దట్. అంటే ఇఫ్ ఎనీ ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్ కాబట్టి నేను దీనిపైన కమెంట్ చేయలేను. కానీ ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది. పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, దర్ ఇస్ నో బ్యాన్ ఏం లేదు. కానీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. సో ఐఎమ్ నాట్ అవేర్, అది నేను చూడలేదు. చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ అప్పుడు వీ విల్ ఇష్యూ దెమ్ ఏ నోటీస్ టు అప్లై ఫర్ ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ దట్. అంటే there is a complaint regarding PM's program on that day. PM program అంతా హోమ్ మినిస్టర్ పరిధిలో వస్తాయి, ఎస్పీజీ పరిధిలో ఉంటుంది. ఆ ఇష్యూ ఆల్రెడీ హోమ్ మినిస్ట్రీ తర్వాత ఎస్పీజీ పరిధిలో వెళ్ళిపోయింది. సో నేను దీనిపైన ఏం కమెంట్ చేయలేను. బట్ దట్ ఈజ్ ఆల్రెడీ అండర్ ద కన్సిడరేషన్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ. నో, ఐ కెనాట్ టెల్ ఆల్ దోస్ థింగ్స్ బికాజ్ నాకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ రావు. కానీ ఈ ఇష్యూ సీఈఓకి సంబంధం కాదు. ఈ ఇష్యూ బేసికలీ ఇట్ ఈస్ ఏ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీ అండ్ అదర్ థింగ్స్ కాబట్టి కన్సర్న్ అథారిటీ విల్ టేక్ యాక్షన్.